నమస్తే అండి. నా పేరు దీపక్. డెల్టా హాస్పిటల్ రాజమండ్రి న్యూరాలజిస్ట్‌ని. మోస్ట్ కామన్‌గా మా దగ్గరకొచ్చే పేషెంట్స్ హెడేక్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తా ఉంటారు. తలనొప్పొస్తుంది అని. ఆ తలనొప్పి రావడానికి కారణాలేంటి? తలనొప్పొస్తే ఎప్పుడు మనం సీరియస్‌గా తీసుకోవాలి? ఇవి 2 ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తలనొప్పి రావడానికి మోస్ట్ కామన్ కాజ్ అండి డిక్రీజ్డ్ వాటర్ ఇంటేక్. మనం వాటర్ సరిగ్గా తీసుకోలేదు. ఆ రోజు తలనొప్పొచ్చే అవకాశం ఉంది. డైలీ మన బాడీ వెయిట్ తగ్గ వాటర్ తీసుకుంటా ఉండాలి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. సెకండ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్. అంటే పొద్దున్న తినడం స్కిప్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో తిని మళ్ళీ రైట్ తిని ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. అంటే రెగ్యులారిటీ ఉండాలి ఫుడ్ ఇంటేక్‌లో. రోజు ఒకే టైం పెట్టుకొని ఆ టైంకి ఫుడ్ తీసుకుంటా ఉంటే కొంచెం హెడేక్ ప్రివెంట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే ట్రావెల్. మనం ఎక్కడైనా దూర ప్రాంతాలు గాని ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోము. దానివల్ల కూడా కొంచెం హెడేక్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫోర్త్ ఏంటంటే స్ట్రాంగ్ లైట్. మనం కొంతమంది ఏంటంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువ సన్‌లో నించున్నా గాని లేదా స్ట్రాంగ్ లైట్ చూసినా గాని ఐదర్ టీవీ బ్రైట్ స్క్రీన్ చూసినా, ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్ బ్రైట్ స్క్రీన్ చూసినా ఆ టైంలో కూడా మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కాజెస్ ఏంటంటే స్ట్రాంగ్ స్మెల్ ఏమన్నా పీల్చినా గాని వాళ్ళలో హెడేక్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కాజెస్ చాలా ఉంటాయండి. మెయిన్ స్ట్రెస్ రిలేటెడ్. లైక్ ఈ మధ్య అందరికి మనం కామన్‌గా చూసుకునేది స్ట్రెస్ రిలేటెడ్ కాజెస్. పేషెంట్స్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలామంది. స్ట్రెస్ వల్ల స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. లైక్ ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ రిలేటెడ్ కాజెస్ కూడా మనకి హెడేక్ ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఫీమేల్స్‌లో మనం చూసుకునేటట్టయితే ఓవులేటరీ అంటే మెన్సెస్ వచ్చే టైంలో కొంచెం హెడేక్ అవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది.